నాకు వద్దు పో అంటాడు. ఊరికే లేచి కూర్చోవచ్చి తినరా అని కొంచెమన్నా తిను, ఒక ముద్దన తిని పడుకో, నీ ముఖం చూస్తే ఎక్కడెక్కడ తిరిగినేమో తిన్నట్టు లేదు, వచ్చి కొంచెము 2 ముద్దలు తిని పండుకొని లేచి ఒకలా వాడు చాదస్త మనిషి అయినట్టయితే వాడికి వేడి చేసి తల్లి మరీ తినిపించి పడుకుంటుంది. అదేదేది అది తల్లి ప్రేమ, అది తల్లి. యేసు ప్రభువు వారు కూడా అంతే అండి. తల్లి అయిన మనుషుడు కానీ నిన్ను మరవను, నిన్ను ఎడబోయనన్న దేవుడు తన ప్రేమను అవిధేయులైన పిల్లల పట్ల ఆయన ప్రకటిస్తుంటున్నాడు. పిల్లలారా మీ యొద్దకు భోజన చేటుగా ఏమైనా ఉన్నదా? వీరన్నారు లేదు అని చెప్పి దానికి చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారమే పడినందున వాళ్ళు లాగలేకపోయి. చాలండి. ఇక్కడ కొంతమంది అంటారు కదండి చేప గీత నేర్పొద్దు అంటారు. కానీ యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు? చేపలు పట్టే వాళ్ళకి చేపలు పట్టేది ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి చేపలు చెప్తారు. అంటే యేసు ప్రభువు అక్కడికి రాగానే ఎక్కడ లేని చేపలని పరిగెత్తి కొంత భక్తుడు ఏమన్నాడంటే యేసు ప్రభువు అక్కడికి రాగానే చేపలన్నీ కూడా యేసు ప్రభు చూద్దామని వచ్చినాయట. చేపలన్నీ కూడా యేసు ప్రభు చూద్దామని వచ్చారట. అది సత్యమో మనకు తెలియదు. కానీ ఏంటంటే ప్రభు వారి సాన్నిధ్యము ఒకరి జీవితంలో ఏం చేస్తుందండి? ఒక ప్రత్యేకతను కలిగిస్తుంది. యేసు క్రీస్తు నీ జీవితంలో నీ గృహంలో ఉన్నట్టయితే నీ జీవితంలో ఒక ప్రత్యేకత అనేది నీ జీవితంలో ఉంటుంది. ఆ కళనే వేరు. క్రీస్తు వారు ఉన్న కళనే ఒక విశ్వాసి జీవితం యొక్క ఆ కళనే వేరు. ఆ కళనే వేరు. ఏం ప్రభు చెప్పారు? కుడి పక్కన వల వేయమని చెప్పారు. వాళ్ళు వేశారు. చేపలు లాగలేపారు. వారి వెళ్ళరా వారు రాష్ట్రంలో అనుభవం కలవారు. కానీ లేకుండా ఏం చేయలేకపోయారు. ఇప్పుడైతే క్రీస్తు వారు వచ్చారు. వారి జీవితము సంతృప్తికరమైన జీవితంగా మారింది. మనం చూసినట్టు దినాలు చూసినట్టయితే ఎంతో కరువు కలిగింది. కానీ దేవుడు తన అని ఆ వారి దగ్గర ఖాతాలో ఉన్న ఆహారము పంపించాడు. ఆయన ఆహారంతో విధవరాలు ఇంట్లో కొద్ది నూనె కొద్ది పిండే ఉన్నది. కానీ దేవుడు ఆ యొక్క కరువు కాలం అంతా కూడా ఆ కొద్ది పిండి ఆ కొద్ది నూనెతో ఆమెను ఏం చేశాడు? పోషించాడు. తండ్రిని పోగొట్టుకున్నది, కుమారులు చెరగబట్టుకొని తీసుకుపోయే ఆ స్త్రీ ఏమి లేక నశించిపోతున్నది. ఇంట్లో కేవలం కొద్ది నూనె ఉన్నది అని చెప్పింది. ఆ నూనెను దేవుడు సంతృప్తి పరిచి దాన్ని ఆమె అప్పులు తీర్చి ఆమె బ్రతికేదానికి జీవనోపాధికి ఆయన ఒక ఏర్పాటు కొద్ది ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఈ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళడం మనం నేర్చుకోవాలి. అక్కడనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. అక్కడనే దేవునితో తృప్తి ఉన్నది. అబ్రహాం అయితే బంజరు భూములకు వెళ్ళిపోయాడు. లోతు అయితే సస్యశ్యామలమైనటువంటి ఆ యొక్క యోర్దాను నదీ తీరంలో ఉన్న ప్రాంతం అంతా తీసుకున్నాడు. కళ్ళెత్తి చూస్తే ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తున్నట్టు. ఇక మిగిలింది ఏంటి? బంజరు భూములు. మిగిలిన ఏంటి? ఆ రాళ్ళ భూములు. అది నాకు కావాలన్నాడు లోతు. సరే తీసుకొని పొమ్మని చెప్పేశాడు. చివరిగా స్థితిలో మనం చూసినట్టయితే లోతు ఉన్న స్థలం అంతా అగ్ని గంధకాలతో కాల్చబడి చెప్పించబడిపోయింది. అబ్రహాం వెళ్ళిన బంజరు భూములు ఏమైపోయాయండి? అది సస్యశ్యామలంగా మారి ఈ దినాన అది ప్రపంచంలో ఎంతో గొప్ప స్థలంగా మారిపోయిందండి. అది యేసుక్రీస్తు వారి మాటలు ఆయన వెంబడించే వారికి ఉన్నటువంటి ఆ అనుభవం అండి, వారికి కలిగేటువంటి అనుభవం. ప్రియులారా, నీ జీవితం ఎక్కడున్నది? నువ్వు యేసుతో నడుస్తుంటున్నావా? నువ్వు క్రీస్తు కలిగి జీవిస్తుంటున్నావా? లేకపోతే క్రీస్తుగా వేరుగా ఉండి జీవించాలనుకుంటున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత చదవండి దయచేసి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తగిన శిష్యులు చేపలు గల వాళ్ళ లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి.
ఏం చేశాడండి? మనం అంటారు కదా దుడుకు పేతురు. ఏ పని చేసినా వెనక్కి పోవాలంటే ఫస్ట్ పరిగెత్తాడు, ముందుకు రావాలన్నా ఫస్ట్ పరిగెత్తొచ్చాడు. క్రీస్తు అనగానే అయ్యో అని వెంటనే నీళ్ళలో దుమికి వేశాడు. ఆ భక్తి మరలా ఆయనకు వచ్చేసింది. ప్రియులారా, అదే పేతురు ఇదే అధ్యాయంలో దాని కింద చూసినట్టు చివరిసారిగా యేసుప్రభువు ఆయనతో మాట్లాడుతూ ఏమన్నారంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నాను 3 పర్యాలు అడిగారు. ఇలా దిగజారిపోయాడు. కానీ అదే పేతురు క్రీస్తు కొరకు నిలవబడి హతసాక్షిగా తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు అర్పించాడు. ఆయన అన్నాడు, శిలువ వేస్తామని ఆయన అన్నప్పుడు పేతురు ఏమన్నాడంటే, మా క్రీస్తును శిలువ వేసినట్టుగా నన్ను వేయవద్దు, అలాగే శిలువ మరణం పొందినకు నేను అర్హుడిని కాదు, కాబట్టి నన్ను తలకిందులుగా శిలువ వేయమని చెప్పి ఆయన తగ్గించుకొని ఆ శిలువలో తన ప్రాణాన్ని క్రీస్తు కొరకు అర్పించాడు. ఆ పేతురు ఇప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వేరే శిష్యులు కూడా వెళ్ళారు. అక్కడికి వచ్చిన తర్వాత 9వ వచనం చదవండి దయచేసి. అక్కడ నిప్పులను వారి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడను. మీరు ఇప్పుడు పట్టిన చేపల కొన్ని తీసుకుంటున్నాను వారితో చెప్పగా, అక్కడ నిప్పును చేపలను వారికి రొట్టెను కనబడెను. క్రీస్తుతో సహవాసం ఉన్నట్టయితే ఏముంటుందండి? అది ఎలాంటి సహవాసం? వామ్ ఫెలోషిప్. నిప్పు దేనికి సాదృశ్యంగా ఉందండి? చలిలో పోయేటప్పుడు మనకు చలి అంటే ఎక్కువగా తెలియదు. ఆ చలి వేడి ఎంతైనా భరించవచ్చు, కానీ చలి భరించలేమండి. చలి భరించలేము. మనం అనుకుంటాం చల్లగా ఉంటే ఎంత బాగుంటుంది కదా అనుకుంటాం. చల్లగా ఉండేటోళ్ళు ఏమనుకుంటారు? అబ్బా వీళ్ళెంత మంచోళ్ళు, ఎంత మంచి ఎండగా ఉంది అంటారు. అమెరికా నుంచి ఒకసారి ఒక దొర వచ్చాడు. వస్తే ఒక వ్యక్తితో అన్నాడు, వారం రోజులు ఉంటే ప్రతిరోజు వస్తాడు, బయటకు వస్తాడు. ఓ ఎంత మంచి రోజు, ఎంత మంచి రోజు, బాగుంది ఇక్కడ అన్నాడు. మనకేమో ఎండ చెమటలు పడుతుంది. ఆయన బయటకు వచ్చేమంటాడు, ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది అంటాడు. అంటే బ్యూటిఫుల్ డే అంటారు వచ్చి. అంటే చూసి వాడేమన్నాడంటే, సార్ ఇన్ ఇండియా ఎవ్రీ డే ఇస్ బ్యూటిఫుల్ డే అన్నాడు. అంటే సార్ ఇండియాలో ప్రతిదినం కూడా ఇట్లాంటి మంచి దినమే సార్ అన్నాడు. అవునా అన్నాడు. ఎందుకో బ్యూటిఫుల్ డే అంటారు సార్ మీరు అని అడిగితే, మాకు ఈ విధంగా సూర్యోదయం జరిగి కొంచెం వేడి జరుగుతూ ఏంటి మాకు అది ఎంతో గొప్ప ఆనందం మాకు అన్నాడు. ఆ పాశ్చాత్య దేశాలలో కొంచెం ఇట్లా ఎండ ఉంటే ఏం చేస్తారు మనుషులు? పిల్లలు పెద్దలు ఆనందంగా సముద్రాల తీరాన రోడ్ల పైన పరిగెత్తుతూ ఉంటారు. అది వారికి ఆనందం. కానీ ప్రియులారా, ఈ యొక్క వేడి అనేది దేనికి సాదృశ్యం అంటే, ఆ నిప్పు అనేది క్రీస్తు వారి సాన్నిధ్యానికి సాదృశ్యం. ఆ సహవాసానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అక్కడ నిప్పును రొట్టెయు చేపలు ఉన్నాయి. అంటే క్రీస్తు సాన్నిధ్యములో, ఆయన సహవాసములో నీకు శాంతి సమాధానాలు ఉంటాయి. అంతేకాకుండా క్రీస్తు సాన్నిధ్యంలో నీకు సంతృప్తికరమైన జీవితం ఉంటుందని. ఎప్పటికి కూడా నువ్వు ఎప్పటికి కూడా క్రీస్తుతో ఉన్నట్టయితే నువ్వు ఎప్పుడు ఆకలి నీకు అనేది ఉండదండి. వీళ్ళు అనుకున్నారు. అందుకని ఒకసారి యేసుప్రభువు అన్నారు, దయచేసి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం, లూకా 22:30 చదవండి దయచేసి. సంచియు కాళ్ళ చెప్పులను, సంచియు కాళ్ళ చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు, చాలండి మీకు ఏమైనా తక్కువైనది అన్నాడు యేసుప్రభువు శిష్యులు పోయినప్పుడు. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయండి? పర్సు తీసుకొని పోవద్దు, సంచి తీసుకొని పోవద్దు, పైసలు తీసుకొని పోవద్దు, ఎవరిపైన ఆధారపడిపోవద్దు అని కొన్ని రూల్స్ పెట్టి 10వ అధ్యాయం చదువుతామని వారిని పంపించారు, శిష్యులను సేవకు పంపించారు. ఇప్పుడు చివరిగా నెక్స్ట్ అధ్యాయంలో చూసినట్టు యేసుప్రభువు శిలువ పెడతారు. ఆ చివరి దినాల్లో యేసుప్రభువు అడుగుతున్నారు, మీకు సంచి లేకుండా, చెప్పులు లేకుండా, ఎక్కువ పాదరక్ష లేకుండా మీరు పంపించినప్పుడు మీకేమైనా తక్కువైనదా అని శిష్యులు అడిగినప్పుడు ఏమన్నా శిష్యులు లేదు ప్రభు అన్నారు. ఏమన్నారండి? ఏమి తక్కువ కాలేదు ప్రభు అన్నారు. దేవుడి స్తోత్రం అండి. కొంతమంది అనుకుంటారు, అయ్యో దేవుడి సేవకు పోతే ఎట్లా బా అన్ని ఇచ్చిపెట్టుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారు, సాక్ష్యం మీరా అంటే ఏమంటారు, నేను బ్యాంక్ మేనేజర్గా ఉండి 10,000 రూపాయలు జీతం సంపాదించు, మా నాన్న ఇంత పెద్ద ఆస్తిపరుడు, మాకు 2 ఎకరాల భూమి ఉండే, ఇవన్నీ ఇడిచిపెట్టి దేవుడి సేవకు వచ్చి, ఏమంటే ఇవన్నీ ఇడిచిపెట్టి దేవుడి సేవకు వచ్చి అంటే ఏ దిక్కు భాష గారు అంటే ఏమన్నట్టు అర్థమా? ఇంత గొప్పదంతా ఇడిచిపెట్టి లేదుకొని ఈ రోడ్ల పైన తిరిగే పనికి నేను
వచ్చినా అని చెప్పి అనుకుంటున్నారు. అది కాదండి ప్రాముఖ్యమైనది. ఒక తండ్రి కుమారుని సంబోధిస్తే ఏమన్నాడంటే, కుమారుడా నిన్ను దేవుడు పిలిచాడు, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడి సేవకు పోయావు. ఒకటి మతికి పెట్టుకో, అమెరికా దేశపు రాష్ట్రపతి పదవి దొరికినప్పటికీ కూడా నీవు ఈ సింహాసనం విడిచిపెట్టి రాష్ట్రపతి పదవికి నువ్వు ఎప్పుడు దిగిపోవద్దన్నాడు. ఏమన్నాడండి? ఈ సింహాసనం విడిచిపెట్టి రాష్ట్రపతి పదవికి నువ్వు దిగి ఎప్పుడు పోవద్దు అన్నాడు. అంతేకాకుండా ఇంకో మాట చెప్పాడు, నా గదిపై చేయి వేసి వెలికి తిరుగు చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడని దేవుడు చెప్పాడు అని చెప్పి కుమారుని సంబోధించి పంపించేశాడు సేవకై. ఆ కుమారుడు గొప్ప సేవకుడు అయ్యాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఎన్నో పర్యాలు సాక్ష్యం ఏమంటే కూడా ఏం చెప్తాము, మాకు లోకంలో ఇంత ఉండే అయన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు వచ్చినామయ్యా సహాయం చేయండి అని చెప్పి చేతులు జోడి తిరుగుతున్నాను. నా జీవితంలో దేవుడు నన్ను దాదాపు గత 20 సంవత్సరాలుగా నేను దేవుడి సేవలో ఉన్నాను. 20 years, 20 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా చేయి జాపి నాకు పైసలు వేయాలని నేను ఎవరిని కూడా అడగలేదు. భోజనానికి కావాలయా, లేదు సాయం తెచ్చేయండి నేను ఎవరు కూడా అడగలేదు. రెండవది ఏంటంటే ఒక్క రోజు కూడా ఉపవాసం పడుకున్నది 20 సంవత్సరాలలో. దేవుడు నాకు 2 పిల్లలు ఇచ్చారు. 20 సంవత్సరాల సేవలో ఒక్కసారి కూడా నేను, నా భార్య, నా పిల్లలు ఎవరు కూడా ఉపవాసం చేయలేదు. ఉపవాసంతో భోజనం చేయకుండా మేము నిద్రపోలేదు. దుస్తులు దేవుడు మంచి దుస్తులు ఇచ్చాడు, బాగా ధరించాడు. మా పిల్లలు బాగానే ఉన్నారు, దేవుడు చూసుకున్నాడని. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. నువ్వు దేవుడికి 10 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 20 రూపాయలు తప్పకిస్తాడు. అంటే 20 రూపాయలు ఇస్తాడు కదా అని 10 రూపాయలు ఇచ్చేది కదా అలా అవసరం. కానీ నువ్వు దేవుడికి ఇచ్చేవాడు ఎప్పుడు కూడా తక్కువ కాదండి. దయచేసి ఫిలిప్పీలకు రాష్ట్ర పత్రిక 4:15 వచ్చింది. నేను ముగిస్తాను. ఇంకా నాకు తెలుసు మీలో కొంతమందికి దాహం అవుతుంది, నీళ్లు కావాలి, నీకు ఎక్కువసేపు నిలబడితే మీరు మళ్ళీ నీళ్లు తెప్పించుకుంటారు. కాబట్టి నేను ముగించేస్తాను. తరుణండి ఫిలిప్పీ 4:15 తన ఐశ్వర్యము చొప్పున. ఏ ఐశ్వర్యం అండి ఇది? దేవుడికి ఐశ్వర్యం. దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు చెప్పండి. దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు? ఆకాశం ఆయనదే, భూమి ఆయనది, కొండలు ఆయనవే, సమస్తం ఆయనవే. మలాకిలో చూసినట్టు ఏమంటాడంటే బంగారు ఆయనవే, వెండి ఆయనవే, అన్ని ఆయనవే. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడంటే నువ్వు నేను వర్ణింపలేమండి. వర్ణింపలేము, అంత ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యవంతుడు ఇప్పుడు ఏమంటున్నాడు? తన ఐశ్వర్యము చొప్పున. చదవండి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి. దేవుడు ప్రతి అవసరాలు తీరుస్తాడు. దేవుడు ప్రతి విషయాన్ని నీకు చేకూరుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను నిరుత్సాహపరచుడు. వీడా శిష్యులు నిరుత్సాహపడ్డారు, ఎందుకంటే దేవుడికి వేరుగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు తృప్తి చెందారు, దేవుడితో సహవాసం చేశారు, ఆయన సన్నిధిలో ఉన్నారు, ఆయనతో ఆనందిస్తూ ఇప్పుడు వారు ముందుకు వెళ్ళినట్టుగా చూస్తుంటారు. వాళ్ళు క్రీస్తులో సహవాసంలోకి వెళ్ళారు. అంతేకాకపోకుండా క్రీస్తుతో సంతృప్తి చెందారు. క్రీస్తుతో కూడా కలిగిన సంతృప్తి దైవభక్తితో కలిగినటువంటి కొంచెమైనా కూడా అదేంటంటే ఏమిస్తుందంటే మనకు సంతృప్తి ఇస్తుంది. ఆంగ్ల భాషలో గాడ్లీనెస్ విత్ కంటెన్షన్ ఇస్ గ్రేట్ గెయినర్. గొప్ప లాభ సాధకం వీళ్ళారా. అలాంటి జీవితం, సంతృప్తిని జీవితంలో ఉన్నదా? నువ్వు తృప్తికరమైన జీవితం జీవిస్తుంటున్నా, నువ్వు సమాధానము సంతోషముతో ఆయన సాన్నిధ్యం నుండి వెళ్ళిపోతుంటా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడిపోయి ఎప్పుడు కూడా పోలేదు. యేసుక్రీస్తు వారికి ఏడ్చుకుంటూ వచ్చారు, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కుంటుకుంటూ వచ్చారు, దుమ్ముకుంటూ వెళ్ళారు. గుడ్డి వారిగా కళ్ళు మూసుకొని వచ్చారు, కళ్ళు తెరుచుకొని పోయారు. మరణించి శవాలు తీసుకొని వచ్చారు, లేచి నడిచిపోయారు. పాపులు పాపభారంతో వచ్చారు. పాపభారం పోయిన తర్వాత దుముకుతూ
ఆనందించు ఆయన సాన్నిధ్యం నుంచి వెళ్ళిపోయారు. నువ్వు ఈ రోజు క్రీస్తు సాన్నిధ్యం నుండి ఏ విధంగా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? ఆ సంతోషంతో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? ఆయన యేసు క్రీస్తును నీ సొంత రక్షణగా అంగీకరించు. ఓ క్రైస్తవుడా, నువ్వు క్రీస్తుతో కూడా సంతోషంగా వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళాలనుకుంటే ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవని దేవుడు చెప్తున్నాడు. ఆయన దగ్గరికి రా. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. ఆయన ప్రేమతో ఆయన వాక్కు నీకు అందిస్తున్నాడు. వెనక్కి రా, ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చినట్టయితే నీకు సంతోషము, సమాధానం, సంతృప్తి నీకు కలుగుతుంది. కళ్ళు వచ్చినట్టయితే మనం ప్రార్థించుకుంటాం. అందరు తెచ్చే స్థలంలో వచ్చాడు. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు వారు ఎవరైనా ఇంతకుముందు యేసుక్రీస్తును అంగీకరించలేదు, యేసుక్రీస్తును హృదయంలోకి ఆహ్వానించలేదు, మేము వాక్యానుసారంగా మేము ఇంకా బాప్తిసం తీసుకోలేదు, మీరు నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు, యేసుక్రీస్తుని నేను ఆహ్వానించాలనుకుంటున్నాను, రక్షణ పొందాలనుకుంటున్నాను అన్న వారు ఎవరైనా ఉంటే మీ చేసి చూసినట్టయితే మీ కొరకు ప్రార్థిస్తామండి. ఎవరైనా ఉన్నారండి? మేము యేసుక్రీస్తుని అంగీకరించాలనుకుంటున్నాం, దేవుడు నమ్ముకోవాలనుకుంటున్నాం, మా కొరకు ప్రార్థించిన వారు ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడికి స్తోత్రం అండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా వందనాలండి. ఇంకెవరైనా ఉన్నారు? ఇంకా ఎవరైనా ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నాం కానీ క్రీస్తు సహవాసంలో జీవించలేకపోతున్నాం. ఈ లోకంలో పనులు మేము పడిపోతున్నాం, ఈ లోక కాలయాత్రలో మేము పడిపోతున్నాం, ఈ పుట్టపోషణపై మేము ఎంతగా పడిపోతున్నాం. ఆ క్రీస్తు సహవాసంలో లేవు, మేము క్రీస్తుకు దూరంగా ఉంటున్నాం. మా జీవితంలో కుటుంబాలకు సమాధానం లేదు. మేము సంపాదించాం కానీ మా జీవితంలో కుటుంబాలకు సంతోషం అనేది లేదు, సమాధానం అనేది లేదు. మా ఇంట్లో పేర్చులు గొడవలు లేని విషయాలే మా ఇంట్లో. ఆశగారు మతం ప్రార్థించే మా దేవుడు ఇచ్చాడు కానీ అనుభవించడానికి వాళ్ళు కాదు అని నువ్వు అంటున్నట్టయితే దేవుడిగా మాట్లాడుతున్నా ఆయన కదా. ఆయన సహవాసం లేదు. దేవుడు సహోదరి సహోదరుడా, ఆ క్రీస్తు సహవాసంలో నేను జీవించాలి. ఆ క్రీస్తులో నేను జీవిస్తాను. ఆయన ధర్మం కొరకు నేను జీవిస్తాను. ఆయన కొరకు నేను ముందుకు సాగుతాను. నా జీవితంలో కష్టాలు నష్టాలు ఏమొచ్చినా కూడా నేను యేసుతో జీవించకపోతాను. ఆయన కొరకు నేను జీవిస్తానని నువ్వు అన్నట్టయితే నీ చేయించు, నీ కొరకు ప్రార్థన. ఇదిగో నా చెయ్యి, నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, నేను ఆయన కొరకే జీవిస్తాను, ఆయన కొరకు నేను నమ్మకంగా ఉంటాను అనేవారు దయచేసి చేర్చున్నట్టయితే నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకొని జీవితాల ముందు సాగుంటే దేవుడికి సహాయం దయచేయాలి. దేవుడి స్తోత్రం అండి. దేవుడి స్తోత్రం. దేవుడి అందరూ లేచి నిలబడేటైతే, అక్కడ ఉన్న వారు అందరూ లేచి నిలబడేటైతే దేవుడిగా ప్రార్థించుకొని మనం ఇక్కడ చూద్దాం. అక్కడ దయచేసి లేచుకోండి. ఎక్కడున్న రాష్ట్రాలు లేచి నిలబడేటైతే కన్నీటితో ఆయన పాదాలు ఎదుకురా. ఆ యొక్క మణి అయితే కన్నీటితో ఆయన పాదాలు ఆమె కలుగుతుంది. శరీరాశ నేత్రాశ జీవటమందరూ పరిగెత్తుతున్నావా? అయ్యో సైతాను హస్తంలో నువ్వు ఒక పనిముట్టుగా అయిపోయావా? దేవుడికి దూరంగా నువ్వు ఏం చేయాలని మనం నేర్చుకున్నావు. అదిగో నీ జీవితంలో శాంతి కావాలన్నా, నీ జీవితంలో సమాధానం కావాలన్నా, నీ జీవితంలో సంతృప్తి కావాలన్నా నువ్వు క్రీస్తు ఎదుకురా. ఆయనకు వచ్చినట్టు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను సంతోషపెడతాడు, ఆయన నిన్ను సంతృప్తి కలుగు చేస్తాడు. నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకో. క్రీస్తుకు ప్రార్థన చేయి. గట్టిగా ప్రార్థన చేయలేకన్నా హృదయంతో ప్రార్థించు. ప్రభువా నేను నీకు దూరంగా ఉన్నాను. ఓ ప్రభువా నేను దూరంగా వెళ్ళిపోయాను, లోకంలోకి వెళ్ళిపోయాను ప్రభు. అయ్యో నేను దిగజారిపోయాను. ఓ ప్రభువా నా జీవితంలో ఎన్నో కష్టాలు, నా జీవితంలో ఎన్నో తల్లి తొందరలు, నా జీవితంలో ఎన్నో తల్లి అలజడులు ఉన్నాయి ప్రభువా. నాకు సహాయం దయచే ప్రభా. నీకు దూరంగా ఉన్నానేమో, ఈ యొక్క ప్రభా నాకు సహాయం దయచే ప్రభా అని మారు మనసుతో దేవుడికి ప్రార్థించు. ఓ ప్రేమైన బిడ్డ, నీవు దేవుడికి దూరంగా ఉన్నట్టయితే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, దేవుడు నీతో కూడా ఉంటున్నాడు, ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తుంటున్నాడు. ఇదిగో ప్రేమతో ఆయన స్వాదాలు ఎందుకు రా. నువ్వు ఆయనతో ప్రార్థించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనతో నీ జీవితాన్ని సరి చేసుకో. ఆయనతో నీ జీవితాన్ని సరి చేసుకొని నేను ప్రభువా నీతో కూడా నేను నడుస్తాను ప్రభువా, నేను నీ కొరకే జీవిస్తాను. అపోస్తలుడు పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. అదే విధంగా ప్రభువా నేనైతే జీవించేవాడు నేను కాను, క్రీస్తే ఆయన జీవించున్నాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడ్డానన్నాడు. అలాంటి సిలువ వేయబడ్డ జీవితం కలిగి నీ జీవితాన్ని క్రీస్తు అర్పించి నువ్వు ముందు సాగాలని ఇష్టముగా నువ్వు దేవుడికి ప్రార్థించు. నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకో. ప్రభువాన్ని పిలుచు, ఆయన నీ హృదయానికి వస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు.
ఆయన దగ్గరకు వచ్చినట్టయితే నీకు శాంతి సమాధానం పంపిస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా పరమ తండ్రిని పరిశుద్ధమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకముని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు ప్రభువా, నీ ప్రేమ ఇప్పటికీ ఇంకా మనుషులను మమ్మల్ని ప్రభువా మట్టితో చేపట్టిన మమ్మల్ని తండ్రి మీరు ప్రేమిస్తున్నామనేటువంటి నిదర్శనంగా ప్రభువా ఈ కడవరి దినాలలో ప్రభువా ఇక్కడ నశించుకోవచ్చిన వారు రక్షింపబడినట్లును నమ్మిన మేము ప్రభా తండ్రి ఈ లోకపు సంబంధించినటువంటి సిగమోగారు కాయపడి నశించుకోకుండా తండ్రి మీరు ఆఖరికి సిద్ధపడటం ప్రభా దానికి కావలసినటువంటి యొక్క వర్తమానం ప్రభాని దాసుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి ఉదయంలో ప్రభా నీకు వాక్యమని మాట ప్రభు నాటింపబడి తండ్రి ఆ వాక్య ప్రకారంగా నడుస్తూ నశించిపోతానండి మా మధ్యలో తండ్రి నీ వాక్యంతో మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం తండ్రి. మీ దాసుని దీవించండి, ఇంకా మంచి ఆరోగ్యం ప్రభా మీరు ఇచ్చి అనేక స్థలంలో ప్రభా నీ నామ మహిమార్థమై నిలబడి తండ్రి అనేకులకు ప్రభా నీ యొక్క రక్షణ గురించిన స్వార్థను చెప్పడానికి నీ ప్రభు దాయిచ్చని ప్రార్థిస్తున్నాం. దాసునికి ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసుడు చేస్తున్న సేవను దీవించని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా దయగల తండ్రి. ఇదిగో ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ స్తోత్రములు. ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నామని తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టడకు తన సొంత రక్షణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభా తమ చేతులు ఎత్తి చాటు చూపించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఇదిగో కుటుంబంలో తమ హృదయంలో శాంతి సమాధానం లేదని చెప్పి సమాధానం కొరకు ఆశపడి ప్రభా మీరు ఇచ్చే శాంతి కొరకు ఆశించి ప్రభా చేతులెత్తిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రములు. వారు చేతులెత్తిన విధంగా ప్రభా మీ దయతో ప్రభా మీరు దయగలవాడవని కనికరం కలిగినవాడవని తండ్రి మీ ప్రేమ కలిగిన దేవుడు వారిని రుజువుపరుస్తుంది ప్రభా. వారిని ప్రేమించి వారిని కనికరించి వారిని క్షమించి ప్రభా వారు ఏదైనా తప్పిదాలు చేస్తే క్షమించి ప్రభా వారి యొక్క మనస్సులో వారి యొక్క కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. రక్షణ పొందిన వారికి రక్షణ దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి ఈ 3 దినాల కార్యక్రమం ప్రభా మీరు మాతో ఉండి మా మధ్యలో ఉండి మరి మహిమాగణిత ప్రభావాలు పొందినందుకు స్తోత్రం చెల్లించుకొచ్చినాం తండ్రి స్తోత్రంలో తండ్రి. ఇదిగో ప్రభా ఆఖరి కూటమి ప్రభా తండ్రి మీ ఇద్దరు దాసులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన మాటకి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మా ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి మహిమాగణిత ప్రభావాలు మీరు పొందమని నీ 2వ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిస్థితులను ప్రార్థిస్తున్నాము తండ్రి. GTH సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలు వారు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే కనుక మేము ఈ సంఘాల్లో సేవకు సమర్పించుకున్నటువంటి యవనస్తులను ఒకవేళ మీరు ప్రోత్సాహపరిచి సువార్త లేదా వేదాంత విద్య అభ్యసించాలి అక్కడ ఆశించిన వారిని మీరు పంపించాలనుకున్నట్టయితే ఇక్కడ మన మధ్యలో ఒక బైబిల్ టీచర్ గారు జాన్సన్ గారు ఉంటున్నారు. మీరు అతన్ని కలవచ్చు. దాని వివరాలు కూడా అతన్ని తెలియపడతారు. దర్శనంలో బైబిల్ టీచర్ గా అతను కాలేజ్ రన్ చేస్తున్నారు జాన్సన్. మీరు ఒకవేళ దాని వివరాలు కావాలనుకున్నట్టయితే అతన్ని కలవండి. అతని దగ్గర వివరాలు దొరుకుతూ ఉంటాయి. మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా దాంట్లో మీరు అడ్మిట్ కావాల్సిన సంగతి చేరపడతారు. కనుక ఇక్కడ సేవకులు కొంతమంది ఆక్రాంతులు వచ్చారు కనుక మరి ఆ శిలువు కాలేజీలో ఎవరైనా జాయిన్ మేము కూడా వాటి సర్వీస్ పొంది ప్రభుత్వాలు వాడబడతా ఉంటున్న వారు తప్పకుండా మేము ఆహ్వానిస్తున్నాం. కనుక మీరు ఆ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని కూడా నాకున్నవన్నీ నీవిచ్చినవేనా
మహనీయుడు ఉపయోగించుకున్న మా దేవుడు అయిన యెహోవా మీకు స్తోత్రం తండ్రి. మా రక్షకుడవు దేవా, శంకర గ్రామంలో ఉండి ఆది నుండి నువ్వు ఏర్పరచుకునే గ్రామం అని నమ్మి ఉన్నాం ప్రభా, మీకు స్తోత్రం. ఇంకెందరి లోకంలో నమ్మని పరివారంలో రక్షణ దయచేసి సహాయం చేయమని తోడయుండమని ప్రార్థిస్తున్నాం. నా ఈ 3 రోజుల నుండి జరిగిన ఒక ఆరంభం నుండి ఎంతో క్షేమకరంగా జరిపి మమ్మల్ని బలపరచడానికి కృపాను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ దాసులతో ఎత్తిపట్టి మమ్మల్ని ఎంతో చక్కని వర్తమానంతో మమ్మల్ని సంధించి బుద్ధి చెప్పి నాయన గద్దించి శిక్షించి బుద్ధి చెప్పావు నాయన, మీకు స్తోత్రంలో తండ్రి. పదివారి వేదం నీ నామంలో ఎలాగ నడుచుకునే వాళ్ళు, నీ నామం ఎలాగ నడవల్లో మీరు భక్తి ఉండల్లో దేవుని బిడ్డలు ఎలా అనిపించుకుంటామో అటువంటి అర్హత కలిగిన వారి భక్తులకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక విషయం నాయన కాంగ్రెస్ గురించి ప్రార్థించాం. చేజాపిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి కరువు లేకుండా కొత్త సహాయం చేసి మీరు ఆస్వాదించము. 20 అంతలు 30 అంతలు 100 అంతలు ప్రతిఫలం దయచేసి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్వామి. మేము మన పోయిన నెల 29వ తారీఖు నాడు అయ్యగారిని మేము పత్రికలు అంతకుముందే తయారు చేశాము. అయ్యగారి పేరు వేశాము, కానీ అయ్యగారిని అడగలేదు. 29వ తారీఖు నాడు అయ్యగారు మరి నా దగ్గర 3 రోజుల మీటింగ్స్ ఉన్నాయి, మీరు రావాలా, అక్కడ మీరు వాక్యాన్ని అందించాలి అన్నప్పుడు నిజంగా అయ్యగారు సంతోషంగా యొక్క మాటను అంగీకరించి ఆయన మన మధ్యలోకి వచ్చి దేవుని వాక్యం అందించినందుకై మరి తేంగ యొక్క సంఘం తరఫున అయ్యగారికి నేను వందలు చెల్లిస్తున్నాను. అలాగనే పాస్టర్ రూబేనయ్య గారు, మోహన్ గారు కూడా మరి వారు కూడా వారికి కొన్ని పనులు పెళ్లిళ్ళు మొట్టమొదటిసారి కాబట్టి మాకేం తెలియదు. ఏమైనా సరే ముందే పత్రికలు ఆయన దగ్గరికి వెళ్ళాము, ఏ విధంగా తయారు చేయాలి కూడా తెలియదు. అయితే మరి ఒక పత్రికలు చూసి మేము పత్రికలు తయారు చేసాం. ఎవరిని కూడా అడగలేదు, సంప్రదించలేదు. తర్వాత పాత పుస్తకాలు కూడా కొన్ని తయారు చేయాలని మా సంఘస్థులు చాలా ధైర్యంతో నిజంగా వాళ్ళు అడిగారు. మేము చేయడానికి ప్రయత్నం సార్ వరకు వెళ్తావు కదా. ఆయన ఏమన్నాడంటే ఒక పుస్తకం 11 రూపాయలు అవుతాయి, మీకు 500 పుస్తకాలు కావాలంటే ఒకవేళ 5000 పుస్తకాలు తీసుకుంటే 5 రూపాయలు కొట్టిస్తాను అన్నాడు. దాన్ని లెక్కేసేటప్పటికి 20,000 అయింది. ఇంటికి వచ్చి మేము అనుకున్నాం అసలు 20,000 పెట్టలేము, అవి పాత పుస్తకాలు వద్దులే అనుకున్నాం. జరిగించినందుకు కూర్చోబడి మాట్లాడుతున్నాము. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ కార్యాలు మీరే జరిగించారని నమ్ముతున్నాము తండ్రి. ఇవన్నీ దేవతలు ప్రార్థించి మీ సన్నిధి భాగంలో వేడుకొని ఉన్నాము కాబట్టి మీరు మా మధ్యలో నుండి కూడమను జరిగించినందుకు చేసుకుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా మీరు కూడముల్లో తోడుగానే ఉండి వాక్యం బలంతో అనుగ్రహించినందుకు అనేకులు కూడా విని తృప్తి పొందారు. నా తెలుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన మీ దాసులందరిని బట్టి మీ పాదాలను చెప్పుచున్నాము. అయా వచ్చిన వారందరిని బట్టి మీ పాదాలను చెప్పుచున్నాము తండ్రి. వారందరూ ప్రేమతో వచ్చి మీ వాక్యాన్ని ఎవరైతే తండ్రి వందలందును నీటిలోను సంస్థను ప్రయాసపడి పనిచేసే వారందరినీ ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. పాటుపడి మీ బిడ్డలు పనిచేసి కష్టపడి ఈ కూడమలకు తోడై ఉన్నారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా పర్వతంలో మీ ప్రేమతో కార్యాలు జరిగించావు కాబట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమం జరిగించినందుకు బలహీనమైన మాతో కూడా ఏ బలమైన దేవుడు వచ్చి పిలిచినందుకు ప్రార్థిస్తున్నాము తండ్రి. బలమైన ఈ వాగ్దానములు విని అందరూ ఆసక్తితో నడుస్తున్న స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వచ్చిన భాషలందరినీ జీవించి దేవుడు మార్గమంతలు తోడయుండి వారు వారి నివాసంలో చేర్చగల వచ్చి పిలిచినందుకు ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని వారి గ్రామంలో ప్రయాణం తోడై ఉండండి, సురక్షితంగా చేర్చమని ప్రార్థన. అందరూ భరించి వెళ్ళడానికి సహాయం చేయమని అమలు ప్రేమించినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అనుసరించుకుంటున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహాసము ఇక్కడ చేరి ఉన్న వారందరికీ సార్వత్రిక సంఘములో ఇప్పుడును ప్రభురాక పరంతరము తోడైండును గాక. రక్తమే నాన్నకి తగ్గింపు దేవుని సంతోషమే
క్రీస్తు సేవను ప్రబోధించెను. పాడుకో నడిచితో నన్ను కన్నది సిలువేనని, నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని, నీవున్నది నాలోనని, నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చదయేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని. చూపు ప్రసాదించువని, గుడ్డివాడను నేనేనని, నీ చూపు ప్రసాదించువని, చెవిటివాడను నేనేనని, నీ వినికిడి నేర్పించువని సాక్ష్యమిచ్చదయేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని. మూగవాడను నేనేనని, నీ మాటను పలికించువని, మూగవాడను నేనేనని, నీ మాటను పలికించువని, అవిటి వాడను నేనేనని, నీ నడకను నేర్పించేవని సాక్ష్యమిచ్చదయేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని, నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని, నీవున్నది నాలోనని, నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చదయేసయ్యా, నీ సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్నది నీవేనని, నన్ను కన్నది సిలువేనని.
యేసయ్య మా ఊపిరి. వాక్యపత్రికలో ఆకలి తీర్చెను, ఆత్మజలములో దప్పిక తీర్చెను. వాక్యపత్రికలో ఆకలి తీర్చెను, ఆత్మజలములో దప్పిక తీర్చెను. మా ప్రాణములో సేద తీర్చెను, నీతి మార్గమున నడిపించెను. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. కారు చీకటిలో కన్నీరు తుడిచెను, మరణ పడకలో ఊపిరి పోసెను. కారు చీకటిలో కన్నీరు తుడిచెను, మరణ పడకలో ఊపిరి పోసెను. మా తోడు నడిచెను, శత్రు పీఠమున విందు చేసెను. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. పరిశుద్ధాత్మలో ముంచి వేసెను, పరమానందము పొంగిపోయెను. పరిశుద్ధాత్మలో ముంచి వేసెను, పరమానందము పొంగిపోయెను. మాకు లేనిదే ఏమి కలుగదు, యెహోవా మా కాపరి. యేసయ్య మా ఊపిరి. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. నోరార నీ మాటను పలుకని యేసయ్య, మనసార నీ బాటను నడవని మెస్సియ. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది.
చాపుమని నీవు పలుకగా పూజ చేయగలవాడు బాగుపడెనుగా. నీ చేయి చాపుమని నీవు పలుకగా పూజ చేయగలవాడు బాగుపడెనుగా. నీ పరుపులు ఎత్తుకొని నీవు నడుమనగా బలహీనుడు బలముంది లేచి నడిచెగా. ఈ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. ఈ మాట సంపూర్ణ స్వస్థత గలది. అమ్మా నీ బలహీనత విడిచిపోయిననగా నడుము ఊగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా. అమ్మా నీ బలహీనత విడిచిపోయిననగా నడుము ఊగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా. లాజరు బయటకు రమ్మని నీవు పలుకగా మృతుడైన వాడు బ్రతికి బయటికొచ్చెగా. ఈ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. ఈ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. నోరారని మాటను పలుకని యేసయ్య, మనసారని బాటను నడవని మెస్సియ. ఈ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. ఈ మాట సంపూర్ణ స్వస్థత గలది. బడి బండలలో లేదు దైవత, బ్రతుకుబడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. పేరిట కులము వచ్చింది, దేవుని పేరిట మతము పుట్టింది. వృత్తుల పేరిట కులము వచ్చింది, దేవుని పేరిట మతము పుట్టింది. కుల వెలివేతను మనసు సహించదు, మత బలి దైవత క్షమించదు. ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు,
గుండె గుడిలో ఉన్నాడు చూడు, గుడి గోడలలో లేడు దేవుడు. గుండె గుడిలో ఉన్నాడు చూడు. మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషి దైవముగా మారాలంటే మనసున క్రీస్తును ధరించాలి. ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు.
వీడిపోవును గుడి గోపురములు కూలిపోవును అగ్ని గంధకముల కాలిపోవును రేపు మాపని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో రేపు మాపని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో యెరూషలేము చుట్టూ చూడు దండ్లు కాపు కాచెను యేసు రాకడ సమీపమాయే కండ్లు విప్పి చూడు రేపు మాపని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో రేపు మాపని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో ఇది కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఇది కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఒక్క క్షణమైనా వీడను ప్రభు ఒక్క క్షణమైనా నన్ను జార నీకు ప్రభు ఇది కృపా కాలమిది క్షమాపణ దొరుకునది చిత్తము తెలుసుకొనుటకు నిన్నే నేను చూచుటకు చిత్తము తెలుసుకొనుటకు నిన్నే నేను చూచుటకు నీ నోటి మాట వినుటకు నీ నోటి మాట వినుటకు నిన్నే నేను ప్రకటించుటకు ఇది కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఒక్క క్షణమైనా నిన్ను వీడను ప్రభు ఒక్క క్షణమైనా నన్ను జార నీకు ప్రభు ఇది కృపా కాలమిది క్షమాపణ దొరుకునది నీ సువార్తకు నా సాక్ష్యమును నీ సేవలో నా పరుగును నీ సువార్తకు నా సాక్ష్యమును నీ సేవలో నా పరుగును నీ పరిచర్యలో నా ప్రాణమును నీ పరిచర్యలో నా ప్రాణమును నీ కల్తుదము తిరుచుటకు ఇది కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఇది కృపా కాలమిది క్షమాపణ దొరుకునది ఒక్క క్షణమైనా నేను వీడను ప్రభు ఒక్క క్షణమైనా నన్ను జార నీకు ప్రభు
తగ్గింపు ప్రార్థన నేర్పుమయా తోటలో నా కాళ్ళ ప్రార్థన నేర్పుమయా మా కల్వరి గిరిలో సమర్పణ ప్రార్థన నేర్పుమయా నేర్పుమయా ప్రభు నేర్పుమయా పరిశుద్ధపరిచే నీ రాజ్యమునే కోరుకునే నీ నామము పరిశుద్ధపరిచే నీ రాజ్యమునే కోరుకునే నీ చిత్తము ఇహ పరములలో ప్రభు ప్రార్థన నేర్పుమయా ప్రభు నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా నేర్పుమయా ప్రభు నేర్పుమయా అనుదినము మాహారము జీవాహారము దయచేయుమని క్షమించి క్షమాపణను పొంది శోధన తప్పించే ప్రభు ప్రార్థననే నేర్పుమయా ప్రభు నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా నేర్పుమయా ప్రభు నేర్పుమయా